వెల్కమ్ టు రాజనీతి. మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. అదేంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రాంతీయ ఉద్యమకారుల గొంతులు లెగుస్తాయని. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ నోళ్లు లేస్తూ ఉంటాయి. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే వీళ్ళ నోర్లు మెదపరు. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అరాచకంగా పరిపాలించారు. అభివృద్ధి లేదు, ఎక్కడ రూపాయి పెట్టుబడి రాలేదు. కానీ ఒక్కడు నోరు మెదపల. కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది. 7 నెలల్లో అభివృద్ధి ఊపందుకుంది, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో మళ్ళీ మొదలుపెట్టారు. మొన్నటిదాకా ఉత్తరాంధ్రలో ఈఎస్ శర్మ అనే ఒక అధికారి గురించి చెప్పుకున్నాం. మా ఉత్తరాంధ్రకి అన్యాయం చేస్తున్నారు, అమరావతిలో రాజధాని పెట్టారు, అమరావతికి డబ్బులు అప్పులు తెస్తున్నారని. ఇవాళ ఉత్తరాంధ్రకి 4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. స్టీల్ ప్లాంట్కి ప్యాకేజ్, రివైవల్ ప్యాకేజ్ వచ్చింది, రైల్వే జోన్ వచ్చింది, ఆర్సెలార్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లిలో వస్తుంది, తర్వాత ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ వస్తుంది. ఇవన్నీ కూడా ఉత్తరాంధ్రకు వచ్చినాయి. అలాగే రాయలసీమ అన్యాయానికి గురవుతుందని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఈ విషయంలో ముందుంటారు. కొంచెం సుబ్బారెడ్డి అనో లేకపోతే బొజ్జ దశరథరామరెడ్డి అనో ఎవరెవరో వస్తూ ఉంటారు. నీళ్ళ గురించి మాట్లాడేవాళ్ళు మాట్లాడుతుంటారు. 5 ఏళ్ళు నీళ్లు లేకపోయినా, నిధులు లేకపోయినా ఎవరు మాట్లాడరు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ హంద్రీనీవా ఈ లైనింగ్కి సంబంధించిన టెండర్లు పిలిచారు. గాలేరు నగర్కి నిధులు విడుదల చేస్తున్నారు. బనకచర్ల ద్వారా గోదావరి నీళ్లు రాయలసీమకి ఇచ్చే ప్రయత్నం కూడా ఆయన చేస్తూ ఉంటే రాయలసీమకు అన్యాయం జరుగుతుందని ఒక ఆయన మళ్ళీ మొదలుపెట్టాడు. నేను నాకు నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన ఏం పెట్టాడో ఒకసారి చూద్దాం, ఆయన ఎవరో ఒకసారి చూద్దాం. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడే వస్తుంటాయి. తరతరాలుగా రాయలసీమకు అన్యాయాల మీద ఫిబ్రవరి 27వ తారీఖున తిరుపతిలో రాయలసీమ పొలికేక అనేదాన్ని నిర్వహిస్తున్నట్టు రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు కొంచెం వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన ఏమంటారంటే ఓట్ల కోసం రాయలసీమకు వస్తారు అందరూ, మా ఓట్లు వేయించుకుంటారు, మమ్మల్ని డెవలప్ చేయరని చెప్పి అంటారు. ఓట్ల కోసం జగన్మోహన్ రెడ్డి కూడా వస్తాడు. మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడగలేదు ఈయన? తర్వాత అభివృద్ధి అంతా విశాఖపట్నంలో అమరావతిలో ఉందంట. అమరావతిలో ఆడ బీళ్లు తప్పితే ఏం లేవు. ఈ మధ్య కంపలు కొట్టేశారు. రాయలసీమకి స్టీల్ ప్లాంట్ లేదంట. స్టీల్ ప్లాంట్ పెట్టాలంటే ముందు ఐరన్ ఓర్ ఉండాలి. క్వాలిటీ ఐరన్ ఓర్ ఉంటే ఎవరైనా వచ్చి పెడతారు. అంటే వీళ్ళు ప్రజలను ఎట్లా ఏమారుస్తారంటానికి ఇది ఒక నిదర్శనం. అప్పట్లో స్టీల్ ప్లాంట్ పెడతానని ఐరన్ ఓర్స్ అన్ని రాయించుకున్నాడు గాలి జనార్దన్ రెడ్డి రాజశేఖర రెడ్డి ద్వారా. మొత్తం తవ్వుకొని చైనాకు అమ్మేసుకున్నాడు. స్టీల్ ప్లాంట్ లేదు, ఏమీ లేదు. ఆ ద్రోహం ఎవరు చేశారు? వైఎస్ కుటుంబం చేసినట్టు లెక్క. దాని గురించి ఎవరు మాట్లాడరు. తర్వాత 1951లోనే కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, కృష్ణగిరి, రాయవేలూరు, బళ్ళారి, రాయచూరు, చిత్రదుర్గ, కోలారు ఇవన్నీ రాయలసీమలో ఉండే అన్నాడు. యాక్చువల్గా 1951 నాటికి అసలు ప్రకాశం జిల్లా లేదు. నెల్లూరు జిల్లా ఉంది, గుంటూరు జిల్లా ఉంది. ఆ పార్ట్స్ కొంత తీసి ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేశారు. తర్వాత రాయచూరు జిల్లా అంటాడు. రాయచూరు జిల్లా నైజాం కింద ఉండేది, నిజాం పాలనలో ఉండేది. రాయలసీమలో లేదు, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కూడా లేదు రాయచూరు. అలాగే ఇంకేమన్నాడు, రాయవేలూరు, కృష్ణగిరి ఇవన్నీ ఉన్నాయన్నాడు. ఈ మాట అంటే తమిళనాడు వాళ్ళు వచ్చి కొట్టెళ్తారు, ఎందుకంటే అవి తమిళనాడులో ప్రాంతాలు కాబట్టి. అంటే ఏం లేదు, ఎక్కువ జిల్లాల పేర్లు చెప్పేసి మాది ఎంత ఉంది, మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని అడుగుతున్నాడు ఇప్పుడు ఇతను. సో ఇప్పుడు ఏమంటాడంటే కర్నూలు రాజధానిగా మాకు ఈ అన్ని జిల్లాలు కలిపి ప్రత్యేక రాష్ట్రం కావాలంటాడు. కోలారు జిల్లా కర్ణాటకలో ఉంటుంది, తమిళనాడులో కొన్ని జిల్లాలు ఉన్నాయి. ఈ పేర్లన్నీ చెప్పి ఆంధ్రాలో కొన్ని జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పేర్లు చెప్పి రాయలసీమ కావాలంటాడు. అంటే ఎంతసేపు విద్వేషాలు రెచ్చగొట్టడం, కుల విద్వేషాలు లేదంటే ప్రాంతీయ విద్వేషాలు. ఇంకో విషయం ఏంటంటే రైతు బంధు కింద సీమలో ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు కేటాయించాలంటండి. తర్వాత జిల్లాకు ఒక సాఫ్ట్వేర్ కారిడార్ ఏర్పాటు చేయాలంటే గుంతకల్ని రైల్వే జోన్గా ప్రకటించాలంట. ఇట్లాంటి డిమాండ్లు చాలా పెట్టాడు. ఈయనకి తోడుపోయిన వాళ్ళు తిరుపతిలో కూడా ఉంటారు. భూమన కరుణాకర్ రెడ్డి, భూమన్, వీళ్ళందరూ కూడా. వీళ్ళేంటంటే వీళ్ళకి రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రాంతం గుర్తుకురాదు, ప్రాంతానికి జరిగిన అన్యాయం గుర్తుకురాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కర్నూలు దగ్గర ఓరవకల్లు పారిశ్రామిక వాడలో డ్రోన్ హబ్ ఏర్పాటు చేస్తున్నారు. 14,000 కోట్లతో సెమీ కండక్టర్ల యూనిట్ తయారు చేస్తున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద సెమీ కండక్టర్ల యూనిట్, జపాన్ది. తర్వాత నిన్ననే ఒప్పందం కుదిరింది. 1600 ఎకరాల్లో ఈవీ పార్క్ ఏర్పాటు చేస్తున్నారండి 1200 కోట్లతో. 25,000 ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ.
అంటే ఓర్వకల్ని ఒక పెద్ద ఇండస్ట్రియల్ సిటీ లాగా తయారు చేయాలని చూస్తున్నారు. కొప్పర్తి పారిశ్రామిక వాడని జగన్మోహన్ రెడ్డి తన సొంత జిల్లా కడపలో పెట్టుకున్నాడు. ఒక పక్కన ఓర్వకల్లు ఉంటే మళ్ళీ కడపలో ఇంకోటి పెట్టుకున్నాడు. మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు గారు కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి సీఎం కనుకైతే దాన్ని అక్కడి నుంచి లేపేసి ఇంకో చోట పెట్టాడు. అక్కడ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు చేస్తున్నారు. శ్రీ సిటీలో పరిశ్రమలు వస్తున్నాయి. క్రిస్ సిటీ అని కృష్ణపట్నంలో ఒక పెద్ద సిటీ కట్టబోతున్నారు. ఇవన్నీ వస్తూ ఉంటే వీళ్ళు రాయలసీమకు అన్యాయం జరిగిందంటారండి. యాక్చువల్గా అమరావతిలో పెడతాం కంపెనీలను వచ్చిన వాళ్ళు కూడా కొంతమందిని నారా లోకేష్ గారు మీరు ఓరకల్లో పెట్టండి, చిత్తూరులో పెట్టండి అని చెప్పి అడిగిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు అక్కడ పెట్టడం ఇష్టం లేక వెనకపోయిన సందర్భాలు ఉన్నాయి. నేను ఛాలెంజ్ చేసి చెప్తా. అనంతపురం జిల్లాలో ఆటోమొబైల్ హబ్ ఉంది. కియా అనంతపూర్లో పెట్టారు. ఇప్పుడు కొత్తగా ఏదైనా టెస్లానో ఇంకోటి ఏదైనా కార్ల కంపెనీ వస్తే అది కూడా అనంతపూర్లోనే పెడతామని చెప్తున్నారు. ప్రతిసారి రాయలసీమను ప్రమోట్ చేస్తున్నారు, ఉత్తరాంధ్రను ప్రమోట్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఏ ప్రాంతం మీద వివక్ష చూపించట్లేదు. నిజానికి చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమర్రాజా వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూశారు. చివరికి వాళ్ళ ఎక్స్పాన్షన్ కూడా యూనిట్ తెలంగాణలో పెట్టుకున్నారు. 10,000 కోట్ల పెట్టుబడి, 15,000 ఉద్యోగాలు. ఆ రోజున ఒక్క రాయలసీమ ఈ హక్కుల కోసం పోరాడే సన్నాసులు ఎవరు కూడా నోరు మెదపల. ఆ రోజు మాట్లాడాలి కదా, అన్యాయం చేస్తున్నావురా జగన్మోహన్ రెడ్డిని గల్లా పట్టుకోవాలి కదా. ఆ రోజు నోరు మెదపరు. ఎందుకంటే తమ సొంత కులస్తుడు అధికారంలో ఉంటాడు, ఎంత అరాచకం చేసినా సపోర్ట్ చేయాలి. జాకీ కంపెనీ వెళ్ళిపోయింది, సోలార్ పవర్ కంపెనీలు వెళ్ళిపోయినాయి, విండ్ పవర్ కంపెనీలు వెళ్ళిపోయినాయి. అప్పుడు ఎవరు మాట్లాడరు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళ గొంతులన్నీ లేస్తున్నాయి అన్నమాట. అసంబద్ధ వాదనలతో, అసత్యాలతో అన్యాయం జరిగిందని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. వీళ్ళని ముందే కంట్రోల్ చేయాలి. మొక్కలు ఉన్నప్పుడే ఇలాంటి మొక్కలను తుంచేయాలి, కలుపు మొక్కల్ని. అలా చేయకపోతే ఇవే ఈ అసత్యాలు వృక్షాలుగా మారిపోయి కూటమి ప్రభుత్వానికి నష్టం చేస్తాయి. Like, share and subscribe to Rajaniti channel.